నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో సాయంత్రం సమయంలో ఈ బ్లడ్ మూన్ కనిపించనుంది. అయితే ఇది కొన్ని రాసులకు అరిష్టమని, ఆ సమయంలో బయటకు రాకూడదని ఖగోళ పండితులు చెబుతున్నారు. అయితే ఇదంతా ఒట్టిదేనంటున్నాయి హేతువాద సంఘాలు. నేడు ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే దీని ప్రభావం 4:34 నుంచి మొదలవుతుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాత బ్లడ్ మూన్ ఉంటుంది. గ్రహణం మూసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకు ఉండనుంది. భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రుడిపైకి ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రుడిపై భూమి నీడ దాదాపు 1:02 పాటు పడనుంది. అయితే ఇండియాలోని ప్రజలు బ్లడ్ మూన్ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్ మూన్ను వీక్షించే అవకాశం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించనున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువసేపు ఉంటుంది. ఇటానగర్, గువాహటి, సిలిగురి, కోల్కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.